గలాతీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. చాలండి. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, ఏమీయూ తీసుకొని పోలేం. ఈ లోకంలోనికి ఎవరైనా ఏమైనా తెచ్చారా? మనం ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఒట్టి చేతులతో ఈ లోకంలోకి ఏం చేసాం? తల్లి గర్భంలో నుండి ఒట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాం. ఈ లోకంలో నుండి కూడా మనం ఏమీ తీసుకుని పోలేం, చిల్లి గవ్వైనా తీసుకుని పోలేం. మరేం తీసుకుని పోతాం? ఏం తీసుకురాలేదు, బాగానే ఉంది. మరి ఏమి తీసుకుని పోతాం ఈ లోకంలో నుండి? దేవుని వాక్యం ఎంత ఖచ్చితంగా చెప్తున్నారో వినండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. మరి మధ్యలో వచ్చినవి ఇవన్నీ ఏంటి? లోకంలోనికి ఏమీ తేకుండా వచ్చాం. వచ్చిన తర్వాత పెద్దవారమైన తర్వాత చదువుకునేవారు చదువుకున్నారు, చిన్నతనం నుండే పనిలోకి వెళ్ళేవాళ్ళు పనిలోకి వెళ్ళిపోయారు. అలా చదువుకుని ఉద్యోగాలు సంపాదించి వివాహములు చేసుకుని పిల్లల్ని కని ఒక సొంత గృహము, సొంత పొలము, సొంత భూమి, లేకపోతే సొంత తోట, సొంత వాహనాలు, ఇంకా రకరకాలైనటువంటి బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, ఇవన్నీ ఏమిటి? ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకుని పోలేము. కానీ ఈ మధ్యలో వచ్చిందంతా కూడా ఈ మధ్యలోనే మాయమైపోతుందనే కదా. ఏం తీసుకురాకుండా వచ్చిన మనిషి పుట్టిన తర్వాత ఇన్ని సంపాదించుకుని మరి వీటన్నిటిని ఏం చేస్తాడు? ఏం చేస్తున్నాడు? ఏమీ తీసుకుని పోలేము అంటే అక్కడికి వచ్చేసరికి అన్నీ వదిలిపెట్టేసి వెళ్తాడని. అందుకనే బయట లోకస్తులకు లేనటువంటి నిరీక్షణ, లోకంలో ఉన్నటువంటి వారికి లేనటువంటి విశ్వాసము క్రైస్తవులుగా మనకి మాత్రమే ఉంటుంది. ఏమిటంటే, ఎప్పటికైనా ఈ లోకంలో నేను శాశ్వతము కాదు, ఈ లోకంలో ఎప్పటికైనా నేను ఒక ట్రావెలర్ని మాత్రమే, ఒక అతిథిని మాత్రమే, నేను ఒక ప్రయాణికుడిని మాత్రమే, ఏదో ఒక సైట్ సీయింగ్ కోసం వచ్చాను, దాన్ని చూసుకుని అన్ని అందచందాలు అనుభవించి సంతోషించి అదంతా అయిపోయిన తర్వాత మరలా నా సొంత ఇంటికి వెళ్ళిపోతాను. లోకంలో ఉన్నటువంటి వారికి ఇంత పరిజ్ఞానం వారికి లేదు. ఏదో చెప్తారు, ఏమి ఎక్కడికి ఎన్ని సంపాదిస్తే ఏంటండి, ఇక్కడ ఉంటామా ఏంటి. కానీ మనకున్నటువంటి నిరీక్షణకి వారికి ఉన్నటువంటి ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలోకి ఏమీ తేలా, ఒట్టివారిగానే వచ్చాం, ఒట్టివారిగానే వెళ్ళిపోతాం. కానీ ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా మన సొంతము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత ప్రపంచము ఏమని ఆలోచనలో ఉందంటే, ఏమని అజ్ఞానంలో బ్రతుకుతుందంటే, అన్నీ నావే, ఇవంతా నాదే, ఇదంతా నాకేదో సొంతం అయిపోద్ది అన్నట్టు. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఇంకా ఇల్లు మీదే ఆశ ఉంటుంది. ఒకరోజు నేను ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతానే, ఈ ఇల్లు నేను ఇప్పుడు కష్టపడి ఈ డబ్బులతో సంపాదించి కొనుక్కొని లోన్లు పెట్టి ఈఎంఐలు కట్టి సంపాదించి పెట్టాను. ఒక రోజున నన్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళి బయట పరుండబెడతారు కదా. నేను సంపాదించాను, ఏదో కొంచెం కొంచెం అనుభవిస్తున్నాను. ఎప్పటికైనా నేను ఒంటరి వ్యక్తిగానే ఈ లోకంలో నుంచి బయటికి వెళ్ళాలి. మనలో ప్రతి ఒక్కరికి నిత్యము రావాల్సినటువంటి ఆలోచన ఇది. చాలామంది అనుకుంటారు, ఏంటంటే ఎప్పుడు చూసినా చావుల గురించి చెప్తారు, ఎప్పుడు చూసినా ఈ లోకంలో మనం జీవించాం, చచ్చిపోతాం, వెళ్ళిపోతాం. అది నిజం. ఏదన్నా నిజమో అబద్ధమో మనకు తెలియదు, కానీ ఈ లోకాన్ని విడిచుట మాత్రం ఖచ్చితంగా ఉంది. ఏమీ తేలేదు, మనం ఏమీ తీసుకుని పోలేము, వట్టి చేతులతోనే వెళ్తాం. మరి ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే, దేవుని రాజ్యంలో ఈ ఆత్మ అడుగు పెట్టాలి అంటే, ఈ సంపాదించిన వాటన్నిటిలో ఒక్కటైనను మనకి సపోర్ట్ చేస్తుందా? ఈ లోకంలో ఈ మధ్యకాలంలో మనకు వచ్చినటువంటి భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఇల్లు, వాకిలి, సంపద,
ఆహారము, వస్తువులు, వాహనాలు, బంగారము, వెండి, అనేక రకాల రూపాయలు, డబ్బు, లక్షలు, కోట్లు ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. మరి ఇవన్నిటితో ఏంటి ఉపయోగం? ఎందుకు రావాలి? ఎందుకు ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాలి? వీటన్నిటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం ఏంటి? వట్టి చేతులతో వెళ్ళిపోవటం ఏంటి? పరలోక రాజ్యంలోనికి ఇవన్నీ తీసుకుని రానివ్వరా? అక్కడ కూడా దాచుకుంటాం కదండి. ఈ లోకంలో లక్షలు వచ్చినాయి, లక్షలు మూట కట్టుకుని నేను వెళ్ళిపోతే అక్కడ అందరికంటే లక్షాధికారిని అవుతాను కదా. దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అందరినీ సమానంగానే పుట్టుటలోనూ చేశారు, గిట్టుటలో కూడా చేశారు. ఎంత ధనవంతుడైన చేత్తో బంగారపు గాజు తొడుక్కుని రాలేరు. ఎంత కోటీశ్వరుడైనప్పటికీ ఒంటి నిండా బంగారం ధరించుకుని తల్లి గర్భంలోంచి బయటికి రాలేరు. ఎవరు డెలివర్ అయినా, ఎవరు ఈ లోకంలో జన్మనిచ్చినా అదే గర్భము, అదే ప్రాసెస్, అదే బిడ్డ బయటికి రావాలి. కొత్త రకంగా వచ్చేది ఎక్కడా లేదు. అది ఆఫ్రికాలో డెలివరీ జరిగినా అలాగే ఒట్టి చేతులతో వస్తాడు, ఏ బట్టలు లేకుండా. ఇండియాలో డెలివరీ జరిగినా అదే రకంగా ఒట్టి వ్యక్తిగా ఈ లోకానికి వస్తాడు. మరణించాల్సిన విషయానికి వచ్చేసరికి కూడా దేవుడు జనన మరణములను ఒకే విధంగా ఒట్టి చేతులతో వెళ్ళేలాగా చేశారు. ఎంత ధనవంతుడైనప్పటికీ, అతని బాడీ మీద లక్షల కొలది కాసులు పోసినప్పటికీ, వెండి పోసినప్పటికీ, బంగారపు కాసులు పోసినప్పటికీ ఆ శరీరము లోపల కుళ్ళిపోయి బంగారము భూమిలో ఉంటదే తప్ప ఆ ఆత్మ బంగారాన్ని తీసుకుని పోదు. అందుకనే భక్తులు ఒక పాట రాశారు, తీసుకొని పోలేవు పుచ్చిక పుల్లైనా అన్నారు. ఏం చేయలేవు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత సంపాదించి అన్నీ ఇక్కడ పెట్టి మన ఇంట్లో ఉండే ఒక చీపురుకున్న చిన్న పొల్ల కూడా ఆ చేత్తో మనం ఏం చేయలేం చెప్పాలందరూ. తీసుకుని పోలేమండి. అందుకనే నిరీక్షణ కలిగినటువంటి వారమై ఏదుంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలం అది ఆలోచనలో ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోతాం. ఈ మందిరము, ఈ వస్త్రములు, బంగారము, ఈ అందము, ఈ జుట్టుకు ధరించేవి, ఇంకా తినేవి, ప్లేట్లు, కంచాలు, మనం భద్రంగా దాచుకునే వస్తువులు, పెద్ద పెద్ద సెంటు బాటిల్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇవన్నీ లోకంలో కనుమరుగైపోతాయి ఒక రోజుకి. మన కన్నులు ఈ లోకంలో మూయబడగానే ఇవన్నీ మాయమైపోతాయి. ఏది మనకి శాశ్వతం ఈ లోకంలో కాదు. ఎప్పటికైనా వాటిని వదిలిపెట్టి ఒట్టిగానే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? వెళ్ళిపోయేటప్పుడు ఒక క్రైస్తవునిగా మనం ఏమి తీసుకుని పోవాలి? ఏం తీసుకుని పోవాలండి? మన ఆత్మతో, సత్యముతో ఇక్కడ చేసిన భక్తి ఉందే, ఈ ఆత్మతో దేవుని ఆరాధించినటువంటి ఆరాధన భావం ఉందే, నీతిగా బ్రతికినటువంటి ఆ జీవితం ఉందే, పరిశుద్ధతగా బ్రతికినటువంటి ఆ బ్రతుకున్నదే, దేవుని కొరకు నమ్మకమైనటువంటి ఒక మోషే వలె, యెహోషువ వలె బ్రతికినటువంటి ఆ జీవితం ఉందే, ఆ జీవితాన్ని దేవుడు అక్కడ రేపొద్దున చూడబోతున్నారు. ఇక్కడ ఎంత సంపాదించినా అది అక్కడ కౌంటబుల్ కాదు. గుర్తుపెట్టుకోవాలి సంగమా. ఇక్కడ మనం పేదవారమైన పరలోకంలో పేదవారము కాదు. ఇక్కడ మనం ధనవంతులమైన పరలోకంలో ధనవంతులము కాదు. ఇక్కడ పేదవారమైన అక్కడ మళ్ళీ పేదవారి కింద మనుషులు చేదరించుకున్నట్టుగా దేవుని దూతలు చేదరించుకోరు. ఎందుకంటే అక్కడికి వచ్చే ప్రతి ఆత్మ కూడా, ప్రతి ఒక్కరు కూడా అదే రూపంలో వస్తారు. ఏ వ్యక్తి అయినా ఎలాగైతే వట్టి వ్యక్తిగా పుడతాడో, తల్లి గర్భంలో నుంచి ఆ మావిలో నుంచి పుడతాడో, ఎవరైనా సరే అలాగే పుడతారో, ఎవరైనా సరే అదే రకంగా అక్కడికి చేరుకోవాలి. ఆత్మ వచ్చిన తర్వాత ఇది ధనవంతుడు, ఇది పేద వ్యక్తి అని మనం గుర్తుపట్టలేనంతగా అందరూ ఆత్మ రూపంలోనే ఉంటారు. ధనవంతుడు, పేదవాడు, డబ్బున్నవాడు లేదు అనేది ఎక్కడంటే ఈ లోకంలోనే. తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ లోకంలోనే డబ్బున్నవారు, పేదోళ్ళు, ఏమీ లేదు, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ఒకరినొకరు పోల్చుకుంటూ, సరి చూసుకుంటూ, కొట్టుకులాడుతూ, గుద్దుకులాడుతూ, చంపుకుంటూ, అనేక రకాలుగా హాని చేసుకుంటూ ఉండేది ఈ లోకంలోనే. పరలోకమునకు వెళ్ళిన తర్వాత, ఈ లోకమును విడిచిన తర్వాత ఈ ఆత్మ ధనవంతుడు అనే పేరు లేదు, పేదవాడు అనే పేరు లేదు, అంగవైకల్యం అనే పేరు లేదు, మోగవాడు అనే పేరు లేదు. నోటికి మాటలు రానివారైనప్పటికీ ఆత్మ మాట్లాడగలదు. చూచుటకు కన్నులు లేనివారైనప్పటికీ, గుడ్డివారైనప్పటికీ ఈ లోకంలో వారి ఆత్మ గుడ్డిది కాదు. గమనించాలి. మనిషికి శరీరానికి వైకల్యము, కానీ ఆత్మకు ఏ విధమైన వైకల్యము లేదు. మీరు అనుకోవచ్చు,
2 కాళ్ళు కుంటిగా ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు మీద పాపం డేక్కుంటూ వెళుతున్నాడు. అతని ఆత్మ ఎలా ఉంటుందండి? అతని ఆత్మ కూడా కుంటూనే వెళ్తుందా పరలోకం అంటే? కాదు. మనిషి వైకల్యముగా ఉన్నాడేమో కానీ మనిషి యొక్క ఆత్మ వైకల్యముగా దేవుడు చేయలా. దేవుడు చేసింది ఏదైనా అది పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఈ లోకంలోనికి ఏమీ తేలేనటువంటి మనము ఏమని తీసుకుని పోలేము గనుక ఈ మధ్యలో వచ్చిన వాటి వైపు మనం చూడకూడదు. ఈ మధ్యలో వచ్చేటువంటి ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ మధ్యలో వచ్చేటువంటి భార్య భర్తలు, ఈ మధ్యలో వచ్చేటువంటి ఈ పిల్లలు, ఈ మధ్యలో వచ్చేటువంటి సంపద, ఈ మధ్యలో వచ్చేటువంటి డబ్బు, ఈ మధ్యలో వచ్చేటువంటి సకల విధమైనటువంటి ఐశ్వర్యములను మనము ధ్యాస పెట్టేవారంగా కాక మన జీవితంలో దేవుని చిత్తం ఏమిటో ప్రతి ఆత్మ దేవుని రాజ్యంలోకి చేరాలి. చూడండి ఎంత చిన్న వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారండి. చనిపోవటానికి వయసు లేదు. ఒకప్పుడు వృద్ధాప్యానికి వచ్చి చనిపోయేవారేమో. ఈ రోజుల్లో మరణానికి చిన్న పెద్ద లేదు. ఈ రోజుల్లో మరణానికి అందహీనత లేదు. ఈ రోజుల్లో మరణానికి రోడ్డు మీద చచ్చిపోతున్నాడా, ఎక్కడ చచ్చిపోతున్నాడో లేదు. బట్టలారడానికి పైకి వెళ్ళారు, చీర తగిలింది, కరెంటు వైర్కి అక్కడికక్కడ ఏమైపోయారు. అసలు ఇంకా మెడకి రాసుకున్న పౌడర్ కూడా అలాగే ఉంది. చేతికి ధరించిన బంగారపు గాజులు అలాగే ఉన్నాయి. దువ్వుకున్న తలకి పెట్టుకున్న పూలు అలాగే ఉన్నాయి. స్త్రీ చనిపోయారు. ఎంతటి ఘోరము! ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేం. ఏమిటి ఈ రోజున మనుషుల యొక్క ధైర్యము? కొంతమంది అనాలోచనతో అజ్ఞానంలో బ్రతికేస్తూ ఉంటారు. ఏంటంటే నాకు ఇదే శాశ్వతం, ఇదే శాశ్వతం, ఇదే శాశ్వతం అని మనసులో అనుకోకపోయినా అదే శాశ్వతం అన్నట్టుగా వారి ప్రవర్తన కనబడతా ఉంటుంది. ఇది నాకు శాశ్వతము కాదు. నేను ఎంతగా ఇంట్లో ఉండి ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే ఉంటున్నాను, అక్కడ ఆరాధన జరుగుతుంటే నాకు ఇది శాశ్వతమా? నేను ఆరాధన జరుగుతుంటే సమయానికి వెళ్ళట్లేదు, ఇది నాకు శాశ్వతమా? ఈరోజు వంట చేసినా చేయకపోయినా ఈ శరీరానికి వచ్చే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. రేపు ఈ శరీరాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేస్తారు? 5-6 రోజుల్లో అది డికంపోజ్ అయిపోయి మట్టిలో కలిసిపోయి పురుగులు పడిపోతుంది కదా ఈ దేహము. మరి ఈ దేహానికి ఇంత సర్పర్యలు, ఈ దేహానికి ఇంతగా అలంకరింపులు, ఈ దేహం కోసం ఇంత ఆలోచనలు, దేవుణ్ణి విడిచిపెట్టి మరి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి మరి దేహము కొరకు యలోకమైన వాటి కొరకు ఆలోచన మనకి రానివ్వకూడదండి. ఎప్పటికైనా మనం దేవుని రాజ్యంలో చేరాల్సిందే. ఎప్పటికైనా మనము ఈ లోకపు వారము కాదు, ఈ లోకపు వారం కాదు, మన పరలోకపు వారం. మన పౌరసత్వం ఎక్కడుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన పౌరసత్వము పరలోకమందుంది. మన సిటిజన్షిప్ పరలోకంలో ఉంది. మన పాస్పోర్ట్లు, వీసాలన్నీ అక్కడ సంబంధించినవి, ఈ లోక సంబంధించినవి కాదు. ఈ లోక సంబంధమైనటువంటి పాస్పోర్ట్లు నీళ్ళల్లో వేస్తే నానిపోతాయి, చిరిగిపోతాయి, ఒక పెన్న గీత పడితే చెల్లదు. కానీ దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఈ భక్తి జీవితం ఉందే, దేవుని రాజ్యమునకు సిద్ధపడుతున్నటువంటి ఈ ఆరాధన క్రమంలో మనం నేర్చుకుంటున్నటువంటి దేవుని మాటలు ఉన్నాయే, మన ఆత్మను సిద్ధపరచుకుంటున్నటువంటి ఈ సిద్ధపాటనే ఈ కూడికలు ఉన్నాయే, అవన్నీ కూడా చెదిరిపోయాయి కాదు. ఈ పాస్పోర్ట్లు, ఈ వీసాలు శిథిలమైపోయినప్పటికీ దేవుని భక్తి, ఈ భయభక్తులతో కూడినటువంటి ఈ భక్తి మార్గము అది చెడిపోయేది కాదు. మన పౌరసత్వం పరలోకమందుంది. ఎవరైతే పరలోకం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, పరలోకం కొరకు సిద్ధపడుతూ ఉంటారో వారికి ఇక యలోక సంబంధమైన వాటి మీద ఆశ ఉండదండి. అదే పౌలు గారి కింద చెప్తున్నారు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము, కాబట్టి అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందుదాం. కడుపుకి అన్నము, సిగ్గు కనపడకుండానట్లు వస్త్రములు కలిగి సాటిస్ఫైగా ఉందాం. అంతే తప్ప అత్యాశలకు పోవద్దు, అతిగా ఏమీ చేయొద్దు. కొంతమందికి ఎంత తిన్నా తృప్తి ఉండదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అన్న వస్త్రాలు గలవారమై తృప్తి చెంది ఉందాం. మనకు కావాల్సినటువంటి అన్నం ఈ రోజుకుందా? ఉంది. దేవుని స్తుతించే అన్నాన్ని తినేసి చక్కగా దేవుని స్తుతించి పడుకోవటమే. బయటకు వచ్చినప్పుడు ఇంట్లో ధరించుకోవడానికి వస్త్రములు ఉన్నాయా? ఉన్నాయి, సరిపోతాయి. ఇంకా దీనికోసం విచారము, దీనికోసము ఆలోచన, దీని కొరకు ఐహిక విచారము, అయ్యో నాకు లేవు, అయ్యో నాకు తిండి లేదు, అయ్యో నాకు వస్త్రాలు లేవు అనే బాధ వద్దు అని చెప్తున్నారు. ఈ రోజుకు ఒక బిస్కెట్ ప్యాకెట్ దేవుడు నీ చేతికి ఇచ్చారా? చాలు. ఈ రోజుకి నీకు గంజిలో ఉప్పేసి అందులో అన్నం వేసుకుని తినమన్నారా? చాలు. ఈ రోజుకి ఉపవాసముతో ఉన్నావా? చాలు. ఈ రోజుతో జాగారములతో ఉన్నావా? చాలు. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్నప్పుడు
ఇంతగా లోక సంబంధమైన వాటి వైపు ఆలోచన చేయొద్దు. ఏం తిందాము, ఏం తాగుదాము, ఏం ధరించుకుందాము, ఏం కొనుక్కుందాము, వాళ్ళకిలాగా ఎప్పుడుందామో మీ హృదయాలను ఒక్కసారి మీరు పరీక్ష చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో మందిరంలో కూర్చోగానే మీ ఆత్మ మీలో ఉంది కనుక మీ ఆత్మలకు మీరు ఒక ప్రశ్న వేయండి. నా లోపల ఉన్నటువంటి ఓ ఆత్మ, దేవుని రాజ్యమునకు సిద్ధపడుతున్నటువంటి ఆత్మ, నువ్వు దేని కొరకు ఎక్కువ ఆశపడుతున్నావు? ఈ రోజుకి నాకు అన్నం ఉంది, ఈ రోజుకి నాకు ఆహారం దేవుడు ఇచ్చారు, సద్దన్నమో వేడన్నమో ఎంతో కొంత ఇచ్చారు, దాన్ని బట్టి నేను దేవుని స్తుతించి అది తినేసి కాముగా సంతోషముగా బాధ లేకుండా తృప్తి లేని స్థితిలో లేకుండా ఉండగలుగుతున్నానా? లేదు. తృప్తి లేకుండా వాళ్ళు అది తింటున్నారు, మాకు అది లేదు. తృప్తి లేకుండా, తృప్తి పడకుండా, ఎంత ఉన్నా తృప్తి లేదు, ఎంత తిన్నా తృప్తి లేదు, ఎన్ని కొనుక్కున్నా తృప్తి లేదు, ఎన్ని ఉన్నా తృప్తి లేదు. తృప్తి ఉందా ఈరోజు? సాటిస్ఫై అవ్వగలుగుతున్నాడా ఈరోజు మనిషి? మందిరానికి వస్తున్నటువంటి మన జీవితాల్లో చాలును అనే మనసు ఉందా? స్వస్థ బుద్ధి ఉందా? ఈ రోజుకి దేవుడు మాకు ఇది ఇచ్చారండి, చాలు. నా చేతికి దేవుడు నెల నెలకి ఎంత జీతం ఇస్తున్నారండి, చాలు. ఇక నేను వడ్డీ వ్యాపారాల జోలికి పోదలుచుకోలేదు, నాకు చాలు. ఇది దేవుడు నా చేతికి ఇస్తున్నటువంటి ఈ 100 రూపాయలు చాలు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి తయారు చేసినటువంటి దేవుని యొక్క శక్తి నాకు వస్తున్నటువంటి ఈ 10,000 రూపాయలు, నాకు వస్తున్నటువంటి 5,000 రూపాయలను ఆయన హస్తము దీవిస్తే చాలు. మేము ఏ క్లాస్గా బతికేస్తాము ఈ లోకంలో? చెప్పగలుగుతున్నావా నీ ఆత్మకు, నీ మనస్సాక్షికి నీవు బోధ చేయగలుగుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? ఎంత వచ్చినా సరిపోవట్లేదండి, మాకు ఎంత వచ్చినా మాకు చాలటం లేదండి, సరిపోవట్లేదు మాకు, అసలు మాకు సరిపోవట్లేదు అనేది ఏ విషయంలో చెప్తాడండి మనిషి? మనిషికి ఎంత వస్తే సరిపోద్ది? చూడండి, 5 రూపాయల్లో కొనుక్కునే ఆహారం ఉంది, లక్షల్లో కొనే ఆహారం ఉంది. 5 రూపాయల ఆహారం సరిపోవట్లేదంటే 1,00,000 రూపాయల ఆహారం సరిపోద్దా? అది కాకుండా ఇంకో కోట్లల్లో ఉంది, అది కూడా చాలదు. 10 కోట్ల ఆహారం ఉంటుంది, అది చాలదు. ఈ మనిషికి తృప్తి లేనండి. ఆశ, ఎంతసేపు ఆశ, కావాలి కావాలి కావాలి, అది కావాలి ఇది కావాలి, అది కాకపోతే ఇది కావాలి. తృప్తిగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తృప్తిగా దేవుడు నాకు ఈ చిన్న గుడిసి ఇచ్చారు, అందులో నుంచి వర్షం పడుతుందా, పావులు వెళ్ళిపోతున్నాయా, రోకల బండ్లు వెళ్ళిపోతున్నాయి, ఇది కాదు నాకు కావాల్సింది. దేవుడు నాకు ఇచ్చారు ఈ గూడు, చాలు ఇది. దేవుడు నాకు చిన్న గృహం ఇచ్చారు, చాలు ఇది. ఒకవేళ సొంత గృహం లేదా పర్లేదు, అద్దె గృహంలో ఉన్న చాలు. సొంత గృహం ఇవ్వాలని దేవుని చిత్తం అయితే ఆటోమేటిక్గా నా కన్నుల ముందుకే దేవుడు తీసుకొస్తారు, నా చేత ప్రార్థన చేపిస్తారు దేవుడు అని విశ్వాసపు నిరీక్షణలతో మనం ముందుకు సాగాలి. ఈ లోకంలోనికి ఏం తేలేదు ఏమీ తీసుకుని చెప్పాలందరం, ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఏమీ తీసుకుని పోలేమో. అందుకనే ఈ బ్రతికినంత కాలం ఈ విచారాలు వద్దు మనకి, ఈ విచారం వద్దు. నాకేమీ లేదే, వారికిలాగా నాకు అది లేదు, వీరికి నాకు అది లేదు, నాకు వాళ్ళకిలాగా అంత ఐశ్వర్యం లేదు, వారికిలాగా అంత డబ్బు లేదు. ఇప్పుడు నేను ఏమి చేస్తే వారిని నేను రీచ్ అవ్వగలుగుతా? ఏం చేస్తే రీచ్ అవ్వగలుగుతా? ఏం చేస్తే మనం వెళ్తాం? సైతాన్ చూపిస్తాడు అప్పుడు, వడ్డీ వ్యాపారం చేయి, నీ దగ్గర 10,000 ఉన్నాయి, 1,00,000 రూపాయలు రావాలంటే వడ్డీకి ఇచ్చేయి. వడ్డీకి ఇచ్చేస్తే వేలకు వేలు లక్షలకు లక్షలు తీసుకోవచ్చు కష్టపడక్కర్లేకుండా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి పొందుదాం. చాలు మనకిక. ఎంతలో ఉన్నవారు అంతలో తృప్తి పడాల్సిందే దేవుని వాక్య ప్రకారం. దేవుడు అదే చెప్తున్నారు, ఎవరి విశ్వాసపు పరిమాణం కొలది వారిని దేవుడు దీవిస్తారు. ఇంకా పౌలు గారు రాస్తూ అంటారు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి అందే ప్రభువుని కనపరచాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ప్రభువుని కనపరచాలి. మందిరంలో ఇప్పుడు మనం చూసుకుంటే, సంఘంలో చూసుకుంటే, కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది పేదవారు ఉంటారు, కొంతమంది యావరేజ్గా ఉంటారు, మిడిల్ క్లాసులు ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్, అందరూ కలిసి ఉన్నదే సంఘం. ఈ సంఘానికి మనం వస్తున్నది, మందిరంలో మనం అడుగుపెట్టి ప్రార్థన కూటములకు హాజరవుతున్నది ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి డబ్బులు సంపాదించుకొని చెడిపోమని కాదు, వారికిలాగా నేను ఎప్పుడైపోవాలన్న ఆలోచన కలిగి చెడ్డ మార్గాలను ఎంచుకోమని కాదు, డబ్బులు సంపాదించే మార్గాలు ఎదుక్కోమని కాదు, అన్యాయముగా అక్రమముగా లూప్ లైన్ల ద్వారా డబ్బు సంపాదించాలని ఒకరినొకరు సరితూచుకోవడానికి ఇక్కడికి రాలా. నేను మీకు ముందు ఒక మాట చెప్పా, ఇక్కడికి మనం వచ్చినది మన శరీర సంబంధమైన వాటి కోసం కాదు, మన ఆత్మ కోసం మనం ఇక్కడికి వచ్చాం.
మేము ఇక్కడికి వచ్చినది మీ శరీర సంబంధమైనటువంటి పరిస్థితుల కోసము కాదు. మాకు కావలసింది ఏంటంటే మీ ఆత్మ. మేము చూసేదే మీ ఆత్మ. శరీర సంబంధమైనవి అవసరమే లేదండి. ఎందుకంటే ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలే, ఏం తీసుకుని పోలే. తృప్తి కలిగి ఉండే జీవితం. కొంతమందికి అసలు వారి జీవితంలో తృప్తి ఉండదు. ఈరోజు ఈ అన్నం దేవుడు మనకిచ్చారు, సద్దన్నం ఉంది, ఈ అన్నంతో తృప్తి చెందుతామంటే ఇసిరేసేవారు కొందరు, నేను తినను అని చెప్పేవాళ్ళు కొందరు, ఇదేంటి అని చెప్పేవాళ్ళు కొందరు, రకరకాలుగా తిట్టుకునేవారు కొందరు, ఏంటో ఈ బ్రతుకు అనుకునేవాళ్ళు కొందరు, దేవుడేంటో మమ్మల్ని ఎట్లా చేశాడని కొందరు, నేలకు పడేశాడు దేవుడు అని చెప్పుకునేవారు కొందరు. ఏమిటి తృప్తి లేని జీవితం? కొంతమందికి బ్రతుకులు తృప్తి లేకుండా బ్రతుకుతున్నారు. తృప్తి లేదు అసలు. ఈరోజు దేవుడు నాకు సద్దన్నమే ఇచ్చారు, దేవునికి వేల కొలది స్తోత్రాలు. దేవుడు నాకు ఈ రోజున చిరిగిపోయిన వస్త్రాన్ని ఇచ్చారు, చాలు ఇది నాకు. దేవుడు నాకు ఈ రోజున ఇలాంటి పరిస్థితిని ఇచ్చారు, చాలు ఇది. ఈరోజు మా ఇంట్లో ఏమీ లేవు, అన్ని ఖాళీ, చాలిదే. దేవుడు ఇచ్చేదాకా ప్రార్థనలోనే ఉంటాము తప్ప దేవుణ్ణి దూషించటం కానీ, తృప్తి లేకుండా ఆయాసపడటం కానీ, అసూయపడటం కానీ మా జీవితంలో జరగదు. తృప్తి పడుతున్నాడా ఈరోజు మనిషి? 10,000 వచ్చేవాళ్ళు ఇంకా ఏం చేస్తే ఇంకా డబ్బులు వస్తాయి, ఇంకా ఏం చేస్తే ఇంకా డబ్బులు వస్తాయి. ఇలా డబ్బు కోసము, వినాలి, ఇలా డబ్బు కోసం వెతుకులాడుతూ, డబ్బు కోసం ప్రాకులాడుతూ, డబ్బు కోసం ప్రయాసపడుతూ దేవుని పిల్లలు అనబడిన వారు అనేక రకాలైనటువంటి హలోక సంబంధమైనటువంటి పాపములలో, మాయోపాయములలో, అవివేకములైనటువంటి పరిస్థితులు చిక్కుకున్నారు. డబ్బు సంపాదించాలని ఆలోచన, ఏదో రకంగా సంపాదించాలి, అన్యాయముగానో అక్రమముగానో, అది దేవుని వాక్యానుసారమా? నా దగ్గరికి వస్తున్న ఒక్కొక్క రూపాయి అది దేవుని వాక్యమునకు సెట్ అయ్యేదేనా? ఇప్పుడు వడ్డీ వ్యాపారంలో వచ్చే డబ్బులు దేవుని వాక్యానుసారమా? మీలో ఎవరైనా చెయ్యెత్తి చూపించవచ్చు. వడ్డీ వ్యాపారం చేస్తున్నప్పుడు వచ్చే డబ్బు దేవుడిచ్చిన డబ్బు అని చెప్పండి. అది దేవుని వాక్యానుసారమైన డబ్బు కాదు. మన జీవితాల్లో తృప్తి పడాలి. మనుషులకి ఎంతున్న తృప్తి ఉండదండి, ఎంతున్న తృప్తి ఉండదు. పీజీ చదివినోడు డబుల్ పీజీ చేయాలనుకుంటారు, డబుల్ పీజీ చదువుకున్న వాళ్ళు డాక్టరేట్ చేయాలనుకుంటారు, డాక్టరేట్ అయిపోయిన తర్వాత డబుల్ డాక్టరేట్కి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఇంకేదో ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు, తృప్తి లేదు. పోనీ చదువుకున్నారంటే అది ఏదైనా ఉద్యోగం తెచ్చిపెడుతుంది, ఓకే. మరి అసలు మన జీవితాల్లో మన చెయ్యి సాగలేనప్పుడు తృప్తి లేదు అనుకుని అప్పులు చేసేసారు ఈ రోజున చాలామంది. దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు ఇట్లాంటి వారు. ఇంటికి వచ్చి అప్పులను వాళ్ళు అడుగుతున్నారు, ఏంటయ్యా దేవుణ్ణి నమ్ముకున్నారా మాత్రం తెలీదా? యేసు ప్రభు ఇదే చెప్పారా మీకు? అప్పు చేసి ఎగ్గొట్టేయమని చెప్పారా? ఎంతమంది ఈ రోజున తృప్తి లేనటువంటి బ్రతుకుల్లో, తృప్తి పడనటువంటి జీతాలతో మాకు సరిపోదండి. ఎంత సరిపోతాయి? దేవునిలో మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏమిటంటే, అసలు దేవుని సేవకురాల గురించి మీ అందరికీ తెలుసు. 500 రూపాయలు జీతం ఇచ్చేవారు లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్లో. 3 చీరలు ఉండేవి ఆమెకి. ఒకటి షెల్ఫ్లో, ఒకటి తీగ మీద, ఇంకొకటి ఒంటి మీద, 3 చీరలు. కాలికి చెప్పులు లేవు. ఆ స్కూల్లో టీచర్లు అందరూ కాలికి చెప్పులు వేసుకొస్తున్నారు. ఈమె చెప్పులు లేకుండా వెళ్ళారు. నాకు చెప్పులు లేవు, నేను సేవకు వచ్చాను, కనీసం స్కూల్లో టీచర్కి చెప్పులు లేకపోతే అందరు ఎట్లా చూస్తారు అని ఏ రోజు కొనగల. తృప్తి పడిన జీవితం అంటే ఏంటో చెప్తున్నాను. 500 రూపాయలు శాలరీ ఇచ్చేవారు నెలకి. 500 రూపాయల్లో 300 రూపాయలు అద్దె కట్టేసేవారు. ఇక 200 రూపాయలతో నెలంతా 4 మనుషులు పోషించబడాలి అంటే సరిపోతుందండి? సరిపోదు. కానీ సరిపెట్టుకున్నారు. సరిపోదు. కేజీ బాస్మతి బియ్యం తెచ్చేసుకుంటే అక్కడికి అయిపోతాయి. ఓ పెద్ద చేప కొనుక్కొచ్చేస్తే అక్కడికి అయిపోతాయి. సరిపెట్టుకునే మనసు ఈ రోజున దేవుని పిల్లలకి రావటం లేదు. అందుకని వడ్డీ వ్యాపారాలు ఎవరిని చూస్తాళ్ళు సైలెంట్గా, ఎవరికి తెలియదండి నేను వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు, నా అకౌంట్లో మాత్రం డబ్బులు పడిపోతున్నాయి. నీ జీతము దేవుని దృష్టికి అనుకూలమైనది కాదు. నువ్వు సంపాదిస్తున్నది ప్రతి రూపాయి అది దేవుని దృష్టికి విరుద్ధమైనది. దానికి దేవుడు ఎప్పుడో రెక్కలు కడతారు. రెక్కలు వేసుకున్నది ఏం చేద్దే చెప్పాలి? దేవుడు దానికి ఎప్పుడో రెక్కలు తగిలిస్తారు. ఆ రెక్కలు వేసుకున్నది వెళ్ళిపోద్ది, ఏదో ఒక రూపంలో వెళ్ళిపోద్ది. హాస్పిటల్ రూపంలోనో, లేకపోతే ఏదో ఖర్చు రూపంలోనో పోవటమో, ఎవరొక్కళ్ళు దాన్ని ఎగ్గొట్టేయటమో, మొత్తానికి ఆ డబ్బులు మన దగ్గర ఉండవు. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చేసి, ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. ఆయన ఏం చేస్తే న్యాయమే చేస్తారు. అన్యాయముతో వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము.
నీతితో కూడిన కొంచెం డబ్బే మనకి శ్రేష్టము, దేవుడు దాన్ని దీవిస్తారు. మన జీవితాల్లో కూడా ఇలా అన్యాయంతో వచ్చే డబ్బుని కొరకు ఆశపడుతున్నామా? అన్యాయంతో వచ్చే డబ్బు. ఇప్పుడు ఎవరైనా మనల్ని నమ్మి ₹1,00,000 ఇచ్చి ఈ ఫంక్షన్ అంతా చెయ్యి అని మనకి ఇచ్చారు అనుకుందాం. ఆ ఫంక్షన్కి ఎంత ఖర్చు అయింది? దగ్గరగా ఒక 80,000 దాకా అయింది. 20,000 మిగిలినాయి. ఎంతమంది తృప్తి కలిగి ఇందులో ₹1 కూడా నాకు అవసరం లేదని తీసుకెళ్ళి వాళ్ళ చేతులకు అప్పచెప్తారు? క్రైస్తవులు, బయట వాళ్ళ సంగతి మనకొద్దు. ప్రతి రూపాయి, ఇదిగో మీరు నాకు ఇంత బాధ్యతగా అప్పచెప్పారు నా మీద నమ్మకంతో, ఇదిగో 20,000 మిగిలినాయి, తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి మన నమ్మకాన్ని చాటుకోవాలి, తృప్తి పడాలి. ఎప్పుడు చూడలేను ₹1,00,000, కానీ అంత పేద స్థితిలో ఉన్నటువంటి నీ జీవితంలో అన్ని డబ్బులు వచ్చినా వాటి మీద ఆశపడకుండా ఉండేదే తృప్తి పడే జీవితం. తృప్తి పడకపోతే దేవుడు మనల్ని చూసి బాధపడతారేమో. ఏ స్థితి అందు దేవుడు మనల్ని ఉంచుతారో ఆ స్థితి అందే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుందాం. ఆ స్థితిలోనే సాటిస్ఫైడ్గా చాలండి నాకు. అందుకే లోకంలో ఒక సామెత చెప్తారు, బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్. బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్. ఏమి కలిగి ఉన్నావో దానితో తృప్తి చెందాలి. అర్జెంటుగా అప్పు చేసేసి ఇప్పుడు అర్జెంటుగా ఇల్లు కొనేయాల్సిన అంత అవసరం ఏంటి? కొంత డబ్బులుండి కొంత అప్పు చేశారంటే అనుకోవచ్చు. ఎవరో కొన్నారు, ఎవరో సంపాదిస్తున్నారు, ఎవరో ఏదో చేశారు, మేము చేసేయాలి, ఇల్లంతా అప్పులు పాలే. ఆ అప్పులు తెచ్చడానికి ఏమీ చేయలేక ఊరేసుకుని చచ్చిపోయాను అని కొందరు. ఇంకొందరేమో ఏం చేయాలో తెలియక ఇంట్లోనే కూర్చొని మతిస్థిమితం లేక పిచ్చోడైపోయాడని కొందరు. ఎందుకు ఈ శ్రమలు? దేవుని వాక్యం ఎప్పుడో రాసి ఉంచారు ఏంటంటే, ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలిచారో, దేవుడు మనల్ని ఒక్కొక్క స్థితిలో పిలిచారు. కొందరికేమో లగ్జరీ కారు కొనుక్కునే స్థాయిలో దేవుడు పిలిచారు, కొందరికి సైకిల్ కొనుక్కునే స్థాయిలోనే పిలిచారు, కొందరికి అసలు నడిచొచ్చే స్థాయిలో పిలిచారు. ఏ స్థాయిలో మనమున్నా తృప్తి కలిగినటువంటి జీవితం, అసూయలు లేకుండా, ఆయాసం లేకుండా, ఇంకేదో కావాలి అన్న మనసు లేకుండా తృప్తి పడినటువంటి జీవితాలతో మనం బ్రతికి ఉండాలి. ఇంకా పౌలు గారు మాట్లాడు, ధనవంతుల గుట్టకు ఆపేక్షించేవారు శోధనలో, ఉరిలో, శ్రమల్లో పడతారంట. ఈ లోకంలోనికి మనం ఏం తేలేదు, ఏం తీసుకొని పోలేదని చెప్పి మొదలుపెట్టి ఆ తర్వాత అన్న వస్త్రాలతో తృప్తి పొందుదామని చెప్పి ధనవంతుల గుట్టకు ఆపేక్షించేవారు. అంటే మేము రిచ్ అయిపోవాలి, మేము ధనవంతులు అయిపోవాలి, మేము సంపాదించేయాలి, మేము ఎట్లా కొట్లా వాళ్ళకిలాగా లగ్జరీ కారు ఇప్పుడు అర్జెంటుగా కొనేయాలి, అర్జెంటుగా మేము ఏదో ఒక ఇల్లు కట్టేయాలి, అర్జెంటుగా వాళ్ళకిలాగా మేమేదో రకరకాలుగా మేము ఆశీర్వదించబడినట్టుగా కనిపించేయాలి అని ఆపేక్షించేవారు. దేంట్లో పడతారు? శోధనలోనూ, ఊరిలోనూ పడతారు. ఈ రోజున మనుషులు ఎందుకంత ఇబ్బంది పడుతున్నారంటే ధనవంతుల అవ్వాలనే ఆలోచన ద్వారానే. ధనవంతుల అవ్వాలనే ఆలోచన వచ్చింది, ఏం చేస్తున్నాడు? రకరకాలైనటువంటి మోసాలు చేస్తున్నాడు.